కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజులుగా రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ముఖ్యమంత్రి మార్పు అంశానికి కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు ముగింపు పలికింది. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య త్వరలో తన పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఆయన స్థానంలో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టడానికి దాదాపుగా లైన్ క్లియర్ అయింది. కర్ణాటకలో సీఎం మార్పు కోసం కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీలో పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. ఢిల్లీలోని ఇందిరాభవన్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సుర్జేవాలా లాంటి కీలక నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్లతో 2 దఫాలుగా 6 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ స్వయంగా సిద్ధరామయ్యకు నచ్చజెప్పి డీకే శివకుమార్కు సీఎం కుర్చీని ఖరారు చేసినట్లు సమాచారం. 2023 మే నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు చెరో 2.5 ఏళ్లు సీఎం పదవిని పంచుకోవాలి అని అంతర్గత ఒప్పందం కుదిరింది. ఆ గడువు దగ్గర పడుతూ ఉండడంతో సీఎం సీటు కోసం 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. బీహార్లో నితీష్ కుమార్ తరహా ఫార్ములాను అమలు చేస్తూ ఎలాంటి వివాదాలు లేకుండా అధికార బదిలీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేస్తే ఆయనను రాజ్యసభకు పంపాలని పార్టీ తీర్మానించింది. అంతేకాకుండా సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించనున్నట్లు కాంగ్రెస్ పెద్దలు ఆఫర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ సామాజిక న్యాయం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా జాతీయ స్థాయిలో బలమైన ఓబీసీ నేత అవసరమని పార్టీ భావిస్తోంది. అందుకే సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపి జాతీయ రాజకీయాల్లో ఓబీసీల ప్రతినిధిగా ఆయనను ప్రొజెక్ట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. త్వరలో కర్ణాటక నుంచి రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు రాహుల్ గాంధీ. పైకి మాత్రం ఈ సమావేశాలు కేవలం రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే అని పార్టీ నాయకులు చెబుతున్నప్పటికీ అసలు ఎజెండా సీఎం మార్పే అని స్పష్టమైంది. తొలుత ఈ ప్రతిపాదనలకు సిద్ధరామయ్య ససేమీరా అన్నప్పటికీ చివరకు హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని ఆయన అంగీకరించారు. త్వరలోనే తన వర్గంతో చర్చలు జరిపి తర్వాత తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తానని చెప్పారు. కొత్త సీఎంగా డీకే శివకుమార్ కు పగ్గాలు అప్పగించడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించి 2028 అసెంబ్లీ ఎన్నికలకు ఫ్రెష్ లుక్ తో వెళ్లాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. త్వరలోనే బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసి కొత్త సీఎం ఎంపికను అధికారికంగా ప్రకటించనుంది కాంగ్రెస్.